రూపా, ఉమ్, బైబిల్ చదివావా? చదివేనే. ఎప్పుడు? నిన్న. ఏ ఈరోజు ఏమైంది? మొదలు పెట్టారా? రోజు బైబిల్ చదివి ప్రేర్ చేస్తావా లేదా? చూడండి, నన్నిలా విసిగించకండి. ప్రొద్దున్నే లేవగానే బైబిల్ చదవమని చెప్తూ ఉన్నాను, అది తప్ప? రోజూ బైబిల్ చదవటం నా వల్ల కాదు. నాకు తోచినప్పుడు చదువుతాను. ఎప్పుడు చూసినా బైబిల్ చదువు, ప్రార్థన చేయను ఒకటే నస. నేను తట్టుకోలేకపోతున్నాను. ఇలా చూడు, నేను నీకు మొట్టమొదటిగా గిఫ్ట్ ఇచ్చింది బైబిల్నే. గిఫ్టే కదా, అది భద్రంగా పెట్టెలో ఉంది. బైబిల్ భద్రంగా దాచుకోవడానికి కాదు. బైబిల్ చిరిగిపోయి మాసిపోయి ఉంటే అది ఎవరిదో వాళ్ళ మనసు పరిశుద్ధంగా ఉందని అర్థం. నా మనసు పరిశుద్ధంగా లేదంటారా? నీ మనసు ప్రభువుని పూర్తిగా అంగీకరించలేదని చెప్తున్నాను. ఇలా చూడండి, మీకు నా గురించి పూర్తిగా తెలుసో తెలీదో, జీసస్ కి నా గురించి బాగా తెలుసు. ఏంటే నువ్వు జీసస్ ఒకే స్కూల్లో కలిసి చదువుకున్నట్టు మాట్లాడుతున్నావు? కీర్తనలో 1వ అధ్యాయం 2వ అక్షరం చదివి చూడు. యెహోవా ధర్మశాస్త్రములను ఆనందించుచు రాత్రి పగలు దానిని ఎల్లప్పుడూ ధ్యానించువాడే ధన్యుడు. మొదలు పెట్టారా? దయచేసి నన్ను వదిలేయండి. డోంట్ కంపల్ మీ టు డూ యువర్ విషెస్. రండి. మీ ఫాదర్ గారున్నారా? ఇప్పుడు నేను ఫాదర్నే. ఇవ్వండి. సత్య మార్గం సరైన చోటికి వచ్చి చేరుతుందని నాన్నగారు చెప్తూ ఉంటారు. ఇట్స్ రీచ్డ్ మీ అండ్ ఐఎమ్ ఏ క్రిస్టియన్ నౌ. ఏమిటి, నుదుటి మీద నామం లేదని చూస్తున్నారా? అది కంటికి కనిపించదు, ఎందుకంటే అది మనసులోనే ఉంది. అదే యేసు నామం. ఇదిగోండి. ప్రైజ్ ద లార్డ్ జీసస్. నమస్తే అయ్యగారు. ప్రైజ్ ద లార్డ్ జీసస్. నాన్నగారిని చూద్దామని వచ్చాను. నాన్నగారు మీకోసం ఎదురు చూస్తున్నారు. లోపలికి వెళ్ళండి. నన్ను మీరు ఎప్పుడూ మహేంద్రనే పిలవచ్చు. అదేలా, ఇప్పుడు మీరు ఫాస్టరే కదా. మీ ఇంట్లో నా భార్య ఏ విధంగా ఉంటుందో నేను కూడా అంతే. దేవుని ఇంట్లో నేను పనివాణ్ణి. ఏంటత్తయ్య ఇవి? ఎంగిల్ చేయకు, విష్ణుమూర్తికి పెట్టాకే తినాలి. ఈ రోజు విశేషం ఏంటి? కేదార వ్రతం సుమంగళికి చాలా మంచిది. ఉదయం నుంచి ఉపవాసం ఉండి నియమనిష్టలతో ఎంతో భక్తితో ఈ వ్రతం చేస్తారు.